హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. నేను హాఫ్ కేజీ మటన్ తయారు చేస్తున్నానండి. నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ గిన్నె కొబ్బరి, 2 తెల్లవాయలు, ఇంచ్ అల్లము, 5 రూపీస్ కొత్తిమీర, 2 మీడియం సైజు టమోటాలు, అలాగే 3 లవంగాలు, 2 చెక్క వేస్తున్నానండి. ఇప్పుడు అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. గుప్పెడు కొత్తిమీర అండి, గుప్పెడు వస్తుందండి 5 రూపీస్కి. అలాగే కొత్తిమీర, 2 మీడియం సైజ్ టమోటాలు చిన్నవి వేయండి. అలాగే 2 తెల్లవాయలు వేద్దాము పొట్టుతో సహా. అలాగే ఇంచ్ అల్లం వేద్దామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 3 లవంగాలు, 1 చెక్క వేద్దాము. అలాగా 3 లవంగాలు, 1 చెక్క. అలాగే కొబ్బరి తురిమి పెట్టుకోండి. హాఫ్ గిన్నె కొబ్బరి నేను తురిమి పెట్టుకుంటాను. అలా వేయడం వల్ల త్వరగా మెదుగుతుందండి. ఇప్పుడు నేను హాఫ్ కేజీ మటను శుభ్రంగా కడిగి పెట్టుకున్నది కుక్కర్లోకి వేస్తున్నానండి. హాఫ్ కేజీ మటన్కి నేను 1/2 లీటర్ వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తున్నానండి. ఉడికిచ్చి పక్కన పెట్టేసుకుందాము. అలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇప్పుడు కుక్కర్లోకి అండి ఒక గెరిట ఆయిల్ వేద్దాము. గెరిట ఆయిల్ వేసి ఒక పచ్చిమిర్చి, ఆనియన్, కొబ్బరి పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వండి ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ని అలాగా బాగా వేయించుకోవాలి. అలా వేగిందని తెలియడానికి ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు కారం పొడి వేసుకుందామండి. సరిపడా కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం పొడి నాకు సరిపోతుంది. అందుకనే నేను సిమ్లోనే పెట్టి వేయించండి. కారం పొడి లేదంటే మాడిపోతుంది. అలాగ వేయించుకుంది, అలా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆల్రెడీ మటన్ పెట్టుకున్నాం కదా, మటన్ తీసుకొచ్చి దీంట్లోకి వేద్దాం ఫ్రెండ్స్. మీకు ఏమన్నా వాటర్ సరిపోలేదంటే ఇప్పుడే కొన్ని వాటర్ వేసుకోండి. అలాగే కారం కూడా సరిపోలేదంటే కారం వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వాటర్ సరిపోలేదు, ఇంకా కొన్ని నేను వాటర్ వేసుకున్నాను కూడా, అది స్కిప్ అయ్యింది. అలాగ వేసుకొని అలాగ ఉడికించుకోవాలండి. ఆల్రెడీ ముక్క మెత్తగా ఉడికింది. మీకు ఒకవేళ అలాగ ఉడికిస్తున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అండి, ఒక విజిల్ వస్తే చాలు. అలాగ ఉడికించండి. ఎందుకంటే పులుసులోకి అది మసాలా అంతా ముక్కకి పడుతుందని చెప్పి నేను ఒక విజిల్ పెట్టాను మటను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.